సమాచారం ఇచ్చేందుకు మనతో పాటు కిషన్ అన్న అందుబాటులో ఉన్నాడు. కిషన్ అన్న వెల్కమ్. దయచేసి ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటాడు మనతో పాటు. ఇంకా టికెట్ చెప్పండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాంట్లలో ఎన్ని లీకేజ్లని ఏంది కథ ఒకసారి ప్రజావాయిస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక్కసారి చెప్పండి. ముందుగా నా పేరు కిషన్. ప్రజావాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అతను ఒకటే చెప్తున్నాడు, యువత ఆకాంక్షలను గౌరవించి, యువతకున్న విశ్వాసాన్ని గౌరవించి, యువతలు చేస్తున్న ఉద్యమాన్ని గౌరవించి ఈరోజు రాజ్యాంగబద్ధంగా రాజీనామాను ప్రకటిస్తున్నానని చెప్పడం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అయిన్సప్ చేస్తుంది ఈరోజు విద్యార్థి లోకం. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకటే అంటున్నాడు, భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యువత ఆకాంక్షలను కలలను తాను గౌరవిస్తున్నానని, దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, సరికొత్త భారతదేశానికి వారసులు యువతేనని పేర్కొన్నారు. 10 రోజులుగా జరిగిన సంఘటనతో తీవ్రంగా బాధపడానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం, ఇది చాలా యువత పైన భారతీయ జనతా పార్టీకి ఉన్న గౌరవంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఈరోజు మనం నిన్న బీజేపీ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ జోషి కూడా కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి విద్యార్థులు వీధుల్లోకి రావడం చాలా బాధాకరం. విద్యార్థుల యొక్క పోరాటాలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గౌరవిస్తుంది. వాళ్ళ యొక్క పోరాటం న్యాయమైన పోరాటం. కావున విద్యార్థులు ఇలాంటి ఆందోళనలు చేయడం పైన మేము చాలా కలత చెందాం. కావున మీ యొక్క సమస్యలపైన, మీ యొక్క డిమాండ్లపైన భారతీయ జనతా పార్టీ మీకు సానుకూలంగా మీ యొక్క డిమాండ్లను నెరవేరుస్తుందని మురళీ మనోహర్ జోషి గారు ప్రకటించడం ఈరోజు భారతదేశ ప్రజలు, విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం ఈరోజు సగౌరవంగా గౌరవిస్తున్నాం. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈ యొక్క ఇండియా కూటమి అనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇండియా కూటమికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రాహుల్ గాంధీ, అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పాలకవర్గం కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, మీరు ఏదైతే ఆ రోజు గతంలో విద్యార్థి నిరుద్యోగ లోకం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించింది, ఇప్పుడు అదే రోజు ఇదే విద్యార్థుల సెంటిమెంట్ తోటి, నిరుద్యోగుల సెంటిమెంట్ తోటి మీరు ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మేడారం నుంచి హైదరాబాద్ వరకు మీరు పాదయాత్ర చేశారు కదా. నేను ములుగు జిల్లాగా మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నా, మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా మీరు కూడా తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు, విద్యార్థి లోకం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు మీరు గవర్నమెంట్కు వచ్చే ముందు ఎలాంటి 420 హామీలు ఇచ్చిందో తక్షణమే మీరు ఆ 420 హామీలను నిలబెట్టాలి. మీరు ఇచ్చిన ఇదే రాజ్యాంగానికి, ఇదే రాజ్యాంగ విలువలకు కట్టబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మీరు తక్షణమే రాజీనామా చేస్తారా? లేకుంటే నిరుద్యోగులు, విద్యార్థి లోకానికి మీరు సమాధానం చెప్పి, మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నారో, విద్యార్థులు రాజు యువ వికాస్ అన్నారో, అలాగే బీసీ సప్లాన్ అన్నారో, ఇంకా రకరకాలుగా మీరు 420 హామీలు ఇచ్చిన కదా, తక్షణమే మీరు రాజీనామానన్నా చేయండి. లేకపోతే ఆ యొక్క విద్యార్థి నిరుద్యోగం యొక్క మీరైతే ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చండి. లేని ఎడల ఈరోజు ఢిల్లీలో అయితే ఏ విధంగా విద్యార్థి నిరుద్యోగ లోకం గర్జించిందో, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరైతే ఏ రాష్ట్రంలో ఉన్నదో అదే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు తెలంగాణ విద్యార్థి లోకానికి, ఉస్మానియా విద్యార్థి లోకానికి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి లోకానికి, యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు తెలంగాణ ఉద్యమం అనేది కొత్త కాదు, ఉద్యమాలు అనేది కొత్త కాదు. ఈరోజు ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆయా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం కూడా ఇదే నిరుద్యోగ లోకం ప్రతి గ్రామంలో పుస్తకాలు పక్కన పెట్టి, క్యాంపస్లలో, లైబ్రరీలలో పుస్తకాలు పక్కన పెట్టి, గ్రామాలలో, తండాలలో కూడా మీ యొక్క ప్రజాప్రతినిధుల కోసం ఈరోజు అయితే ఎవరైతే 119 నియోజకవర్గాలలో మీ నియోజకవర్గాలలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో
వారి గెలుపు కోసం ఇదే తెలంగాణ విద్యార్థి లోకం కాలు గజ్జగట్టుకొని మీ యొక్క గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి మీ గెలుపులో భాగస్వామ్యమైంది. కావున ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామాను మేము ప్రత్యేకంగా విద్యార్థుల యొక్క విశ్వాసాలను, విద్యార్థుల యొక్క పోరాటాలను వాళ్ళు ఈరోజు ఏ విధంగానైతే గౌరవించి వాళ్ళు రాజీనామా చేశారో మీరు కూడా అదే విధంగా తెలంగాణలో ఉన్నా కూడా ఆ యొక్క విద్యార్థి లోకం నిరుద్యోగుల యొక్క డిమాండ్ల సాధనకై మీరు రాజీనామా చేయని ఎడల రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే తెలంగాణ విద్యార్థి లోకం మీకు గోరిగట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజావేశ చూస్తున్న ప్రేక్షకులకు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ యొక్క అంశం పైన మీరు కూడా గలం విప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టే రోజు అతి దగ్గరలో రావాలి. ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించిండో ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయాల సోనియా, ఆయాల రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న కేబినెట్ కావచ్చు, మీరు పాదయాత్రలు చేసి ప్రజలను ఏ విధంగానైతే మీరు మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చిందో ఆ యొక్క మీరు హామీలను ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేస్తారా, రాజీనామా చేస్తారా అనేది మీరు తెలుసుకోవాలి. నిరుద్యోగ లోకానికి నేను ఒక నిరుద్యోగిగా, ఒక ములుగు జిల్లా ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే కోరుతున్నాను నిరుద్యోగ సమాజాన్ని, తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని, విద్యార్థి లోకాన్ని మీరు ఈ యొక్క అంశం పైన స్పందించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజావాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరూ దీనిపై మీరు కామెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కిషన్ అన్న, డిబేట్లో మాతో పాటు వచ్చినందుకు. అయితే ఇవి ప్రధానంగా కిషన్ అన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చూసేటువంటి కార్యక్రమం అయితే చేశారు. నాకు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండో, మరి ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన ఏమేమి పేర్కొండో ఆయన రాజీనామా పత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి విషయాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆయన సాక్షాత్తు చెప్పిండు, ఆయన కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి సాక్షాత్ చెప్పిండు, నేను యువత ఇప్పుడు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా యువత ఉద్యమాలు చేస్తున్నారో ఆ యువత యొక్క ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగబద్ధంగా భారతీయ జనతా పార్టీ అనేది కట్టుబడి ఉంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలకు వీళ్ళు అధికారంలో గద్దెనెక్కేందుకు రాహుల్ గాంధీ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక్కటి కూడా అమలు చేయలే. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలే ఎవరు రాహుల్ గాంధీ. మీకు కనుక చింతశుద్ధి ఉంటే, మీకు కనుక ఏ విధంగానైతే మీరు ఢిల్లీలో కొట్లాడుతున్నారో, ఢిల్లీలో నిరుద్యోగులను, విద్యార్థులను నీటి పేపర్ ముసుగులో వచ్చిన రోహింగ్యాలు కానీ, అందులో ఉన్న టెర్రరిస్టులు కానీ, అందులో ఉన్న ఉగ్రవాదులు కానీ వీళ్ళందరూ మీరు రెచ్చగొట్టి, మొన్న ఎవరు ఢిల్లీలో ఉన్న కానిస్టేబుల్ మహిళ 4 నెలల గర్భావతి వైద్యులను సంప్రదిస్తే ఆ పాప బతుకుతుందా, తల్లి బతుకుతుందా అని ఆ యొక్క వైద్యులు నిర్ధారించారు. అంటే నీట్ విద్యార్థులు అనేది, ఒక ఢిల్లీ యూనివర్సిటీలో నీట్ విద్యార్థులు అనేది అంతర్జాతీయంగా జరిగే ఎగ్జామ్ కాబట్టి ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కనుక స్టూడెంట్ అయి ఉంటే ఆ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఆ మహిళ ఆ విధంగా అంత పైచాచికంగా 4 నెలల గర్భావతిని ఈ యొక్క విద్యార్థులా, లేకుంటే వీళ్ళు రోహింగ్యాలా, లేకుంటే వీళ్ళు అంతర్జాతీయ శక్తులా అనేది ఈరోజు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కావున ఒకటే, ఢిల్లీలో ఏ విధంగా అయితే కేంద్ర మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క పోరాటాలను, వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతే డెడ్లైన్ విధించిండో ఆ డెడ్లైన్ కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈరోజు రాజీనామా చేయడం అది నిరుద్యోగ లోకం హర్షిస్తుంది. ఇక నుంచి నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇస్తుంది. అలాగే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, మీరు కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సబ్బండ ప్రజలకు మీరు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ యొక్క పరిపాలన దక్షతను, మీ యొక్క రాజ్యాంగ విలువలకు కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజలకు న్యాయం చేయాలని ఈరోజు తెలంగాణ సమాజం, నిరుద్యోగ లోకం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు థ్యాంక్ యూ అన్న. వాస్తవంగా ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు. అన్న కూడా నీట్ పిల్లల వాళ్ళ బాధ్యత భుజాన్ని వేసుకొని మరీ ఈరోజు మంచిగా చెప్పడం జరుగుతూ ఉంది. గట్టిగా
నాకు తెలిసి రాహుల్ గాంధీ భయపడి ఉండొచ్చు.